సో AutoCAD ఇంట్రడక్షన్. వెల్కమ్ టు సామ్ సొల్యూషన్స్. ఈరోజు మనం నేర్చుకునే క్లాస్ ఏంటంటే AutoCAD ఇంట్రడక్షన్ అండ్ హిస్టరీ. ఎవరు ఇన్వెంట్ చేశారు ఏంటి అనేది. సో AutoCAD ఇంట్రడక్షన్ వచ్చేసి ద వర్డ్ ఆఫ్ AutoCAD కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్. సో AutoCAD అనే వర్డ్ని 2 పార్ట్స్గా డివైడ్ అనేది చేశారు. వన్ ఈజ్ ఆటో అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యాడ్. సో ఆటో అంటే ఏంటి అండ్ క్యాడ్ అంటే ఏంటి? ఆటో అనేది ఏంటి అని అంటే కంపెనీ యొక్క లోగో. క్యాడ్ అంటే ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ అని అంటారు. అసలుకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఏ కంపెనీ త్రూ మనకి ఇంట్రడ్యూస్ అయింది అని అంటే ఆటోడెస్క్ కంపెనీ త్రూ మనకి ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఆటోడెస్క్లో ఉండే ఈ ఆటో అనే వర్డ్ని AutoCADలో ఫస్ట్ ఆటో అని అంటారు. అంటే AutoCADలో ఉండే ఫస్ట్ వర్డ్ ఆటో. సో ఆటో వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆటోడెస్క్ కంపెనీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఎవరి త్రూ ఇంట్రడ్యూస్ అంటే ఏ కంపెనీ త్రూ ఇంట్రడ్యూస్ అయిందంటే ఆటోడెస్క్ కంపెనీ అన్నాం. అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దీన్ని జాన్ వాకర్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? యూఎస్ఏలో. మనకి ఈ కంపెనీ వచ్చేసి యూఎస్ఏలో ఉంది, ఆటోడెస్క్ కంపెనీ. సో యూఎస్ఏ ఈ కంపెనీ త్రూ జాన్ వాకర్ అని ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్? 1982 డిసెంబర్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీని ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది వచ్చేసి డిసెంబర్ 1982. ఓకే, డిసెంబర్ 1982. సో మనకి లేటెస్ట్ వర్షన్ అండ్ స్టేబుల్ వర్షన్ ఎప్పుడు ఉంది అని అంటే కనుక మనకి స్టేబుల్ వర్షన్ వచ్చేసి 2027. సో ఈ 2027 అనేది ఎప్పుడు రిలీజ్ అయింది? సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వర్షన్ వచ్చేసి AutoCAD 2027 అని అంటారు. సో ఇది రిలీజ్ వచ్చేసి మార్చ్ 25 అండ్ 2026. సో మనకి ఈ ఇయర్ మార్చ్ 2026లో AutoCAD 2027 అనే వర్షన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ మనకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుందో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు నెక్స్ట్ ఇయర్ నేమ్తో మనకి వర్షన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పటికీ మనకి AutoCAD ఇంట్రడ్యూస్ అయ్యి 43 ఇయర్స్ అవుతుంది. 43 ఇయర్స్ అవుతుంది. మెయిన్గా మనం AutoCAD ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే 2D అండ్ 3D డిజైనింగ్ కోసం యూజ్ చేస్తాం. 2D అంటే ఏంటంటే 2 డైమెన్షనల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని యూజ్ చేసి ఎలా డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 3D వచ్చేసి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ని యూజ్ చేసి మనం ఎలా డిజైనింగ్ చేస్తాము ఏంటి అనేది దీంట్లో ఉంటుంది. సో అసలుకి ఈ AutoCAD అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ బిగిన్ అయింది అయితే కనుక 1977లో బిగిన్ అయింది. సో మనకి స్టేబుల్గా ఒక వర్షన్ రిలీజ్ చేసింది అఫీషియల్గా కంపెనీ అంటే కనుక డిసెంబర్ 1982లో అఫీషియల్గా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ అన్అఫీషియల్గా మనకి రిలీజ్ అయింది క్యాడ్ అనే నేమ్తో అయితే కనుక 1979లో మనకి ఫస్ట్ వర్షన్ అనేది రిలీజ్ అయింది. దాని నేమ్ వచ్చేసి ఇంట్రాక్ట్ క్యాడ్ అని అంటారు. ఇంట్రాక్ట్ క్యాడ్. ఈ ఇంట్రాక్ట్ క్యాడ్ నుంచి మనకి ఆటోడెస్క్ కో ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో మైకల్ రిడెల్ అండ్ జాన్ వాకర్, వీళ్ళు AutoCADని ఆటోడెస్క్ కంపెనీ త్రూ ఫస్ట్ వర్షన్ అనేది రిలీజ్ చేశారు. ఎప్పుడు? 1982 డిసెంబర్లో. సో మనకి అప్పటి నుంచి వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో AutoCAD అప్పుడు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు దాని క్యాడ్ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. దాన్ని రిలీజ్ ఆఫ్ 10 ఫర్ జినిక్స్ అని అంటారు. ఇది వచ్చేసి అక్టోబర్ 1989లో రిలీజ్ అయింది. సో విండోస్ వర్షన్ అయితే కనుక మనకి ఫిబ్రవరి 1993లో రిలీజ్ అయింది విండోస్ వర్షన్. విండోస్ వర్షన్ మనకి రిలీజ్ అయింది అయితే కనుక ఫిబ్రవరి 1993. దాని లేటెస్ట్ వర్షన్ ఈజ్ AutoCAD 2027. ఇది AutoCAD హిస్టరీ. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరి త్రూ ఇంట్రడ్యూస్ అయింది, ఏ కంపెనీ త్రూ ఇంట్రడ్యూస్ అయింది అనే దాని గురించి హిస్టరీ. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం AutoCAD గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుందాం. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.